నియోజకవర్గంలోని పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి దిలీప్ అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ఎన్నికల వరకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా అభినందనలు. భారతీయ జనతా పార్టీ ఈరోజు పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి దిలీప్ అనే కార్యక్రమాన్ని తీసుకొని ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజల లోపలనే ఉండాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మేము గ్రామాల పర్యటన చేపట్టినాం. నిన్నటి నుంచి ఈ కార్యక్రమం విశేషంగా ప్రజల మధ్యలో ఒక చర్చకు దారితీసే కార్యక్రమం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు, అలవిగాని హామీలు, వీటన్నింటినీ కూడా ప్రజల మధ్యలోకి చర్చకు తీసుకొని వచ్చి వీరు బండారం బయటపెట్టే విధంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విపులంగా, విస్తృతంగా మేము ప్రజల మధ్యలోకి తీసుకొని పోవాలని చెప్పి జాగో తెలంగాణ అనే కార్యక్రమం ఇది. దాంట్లో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, ఒకవైపు కేంద్ర ప్రభుత్వ విజయాలు, వీటన్నింటినీ మేము ప్రజల మధ్యలో చర్చకు తీసుకొని వస్తున్నాం. మేము నిన్నటి నుంచి ఈ కార్యక్రమంలో భాగస్వాములమై ప్రజల మధ్యలోకి వెళ్తే ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి హామీ, నెరవేరని హామీలే కంటిన్యూగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ మభ్యపెట్టే హామీలు మాత్రమే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల లోపల ఒక్కటంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలేదు. చాలామంది ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు కానీ మభ్యపెట్టే హామీలు. మొన్నటికి మొన్న గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూలు అని చెప్పి తిరుగుతూ ప్రజల్ని మభ్యపెడుతూ, వారి దగ్గర ఆధార్ కార్డులు సేకరిస్తూ, వారి దగ్గర ఫోన్ నెంబర్లు సేకరిస్తూ, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు మళ్ళీ ఇస్తాము, లేదనుకుంటే 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తాము, 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఏదైతే చెప్పడం వల్ల చాలామంది ఎక్కడికక్కడ, కొద్దిమంది అయితే కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు కూడా ఏదన్నా ఆశతో ప్రభుత్వం సహాయం చేస్తుంది కదా అనే ఉద్దేశంతో వారు అలాగే బునాదుల దాకానే నిర్మాణాలు చేసి ఆపేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పిల్లల దాకా నిర్మాణాలు చేసిర్రు. కొంతమంది బేస్మెంట్ల దాకానే ఆగిపోయినాయి నిర్మాణాలు, పిల్లల దాకా నిర్మాణాలు అయిపోయినాయి, మొండిగోడల కాడ నిర్మాణాలు ఆగిపోయినాయి. పైన రేకులు వేసుకున్నారు కొద్దిమంది, లేదనుకుంటే టర్పాలిన్ కట్టుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఈరోజు నార్కల్ నియోజకవర్గంలో గ్రామాన కనిపిస్తూ ఉంది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు, సమాధానం ఎవరు చెప్తారని చెప్పి మేము సూటిగా ఈ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే అన్ని అబద్ధపు వాగ్దానాలు చెప్తాడు, అసత్యపు మాటలు చెప్తాడు. ఒక్కటంటే ఒక్కటి ఇచ్చిన హామీ నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయడు. ప్రతి కార్యక్రమం కూడా తప్పుడు వాగ్దానాలతో నిండుకొని ఉంటుంది. కనుక ఈ విషయాన్ని మేము చర్చకు పెట్టడం కోసం, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తున్న పథకాల గురించి తెలియజెప్పడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల లోపలికి తీసుకొని పోతున్నాం. రాబోయే రోజుల్లో
తెలంగాణ రాష్ట్రంలో లేదనుకుంటే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చాతగానితనం వల్ల, మర్రి జనార్దన్ రెడ్డి చాతగానితనం వల్ల నియోజకవర్గము పూర్తిగా నష్టపోయింది. ఎట్లా ఆర్కిటెక్చరు ప్రాధాన్యత క్రమం ఉండాలి కదా అభివృద్ధికి. నియోజకవర్గంలో నీవు చేసే అభివృద్ధికి ప్రాధాన్యత క్రమము సామాన్యులకు అందుబాటులో ఉండాలి కదా. నీకు కమిషన్లు కాంట్రాక్టులు వచ్చే దాంట్లో ప్రాధాన్యత, నీ అనుచరులు ఆగడాలు, హద్దుమీరిన దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపు, ధరణి పేరుతో భూ కబ్జాలు, వీటిపైన ఉండే ధ్యాస, చిత్తశుద్ధి నియోజకవర్గ అభివృద్ధి పైన, ప్రజలు ఎదుర్కొంటున్న బాధలపైన వీసమెత్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. కనుక ఈ పరిస్థితి మారాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ సానుకూలంగా ఉంది అని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గర వాళ్ళు వారి గోడు వెళ్ళబోసుకునే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజులలో వచ్చే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మర్రి జనార్దన్ రెడ్డి గారి ఆ మర్రి ఊడలని ఏవైతే అనుకుంటున్నాడో ఆ ఊడలని ఊడబెరకడం కోసం కార్యాచరణ తయారైంది ప్రజల భాగస్వామ్యంతో. మేము చేస్తున్న ఈ గ్రామాల పర్యటన ద్వారా మాకు పూర్తి విశ్వాసం కలిగింది. ప్రజలు విసిగి వేసారి ఉన్నారు, ఒకవైపు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వద్దు అని చెప్పి చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని తప్పించడం కోసం, భారతీయ జనతా పార్టీని గద్దెనెక్కియడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకి, సామాన్య ప్రజలకి, చిట్ట చివరన ఉండే నిరుపేద వ్యక్తికి ఆ కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆ ఫలాలు అందుతూ ఉన్నాయి, వారు అనుభవిస్తూ ఉన్నారు. కనుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే చిత్తశుద్ధి. నిన్నటికి నిన్న మీరందరూ చూసినారు, ఎర్రకోట సాక్షిగా భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రకటించింది. రేపు సెప్టెంబర్ 17 నుంచి ఆ పథకం ప్రారంభమవుతుంది. ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే ఘనత భారతీయ జనతా పార్టీది. విశ్వకర్మ యోజన పథకం ద్వారా సాంప్రదాయ వృత్తి పనులు చేసుకునే వారందరికీ కూడా 13,000 కోట్ల రూపాయల లబ్ధి చేకూరే విధంగా 2 లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదనంగా ఇంతకుముందు ఉండే ముద్రా యోజన పథకాలు కాకుండా ఇది అదనంగా సాంప్రదాయ కుల వృత్తులు చేసుకునే వారందరినీ ప్రోత్సహించే విధంగా నైపుణ్య శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చే సమయంలో రోజువారీ 500 రూపాయలు కూడా వారికి స్టైఫండ్ ఇచ్చే పరిస్థితి. మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వమే కల్పించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కుల వృత్తులు, చేతి వృత్తులు, సాంప్రదాయ వృత్తులు చేసుకునే వారికి అండగా నిలవడం కోసం ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో, మన జిల్లాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు. ఇక్కడ ఎవరు ఎన్నికైన ప్రజాప్రతినిధులు లేరు. కానీ జాతీయ రహదారిని సాధించిన నాగర్ కర్నూలు నియోజకవర్గానికి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రం గుండా కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 2,400 కోట్ల రూపాయలతో జాతీయ రహదారిని సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీది. పనులు కూడా ప్రారంభమైనాయి, టెండర్లు కంప్లీట్ అయిపోయినాయి, పనులు ప్రారంభమైనాయి. ఇక్కడ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో, ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పనులను కూడా అడ్డుకుంటున్న మూర్ఖుడు ఈ మర్రి జనార్దన్ రెడ్డి. ఎందుకనంటే ఆ పనులు జరిగితే ప్రజల లోపల ఒక చర్చ జరుగుతుంది, తన పరపతి తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో వారికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అపోహలు సృష్టించి నేను అలైన్మెంట్ని మారుస్తా, అప్పటిదాకా పనులు నడిపియనని చెప్పి ఇంకొక రకంగా పనులను కూడా అడ్డుకుంటున్న మూర్ఖుడు ఈ మర్రి జనార్దన్ రెడ్డి.
ఈ నాగర్ కర్నూల్ స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. అదేవిధంగా నిన్న మొన్ననే చూసినాం, రైల్వే లైన్ను కూడా ప్రారంభిస్తున్నాం. డోర్నకల్ నుంచి సూర్యాపేట వరకు, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ, నల్గొండ, సూర్యాపేట వరకు 740 కోట్ల రూపాయలతో 240 కిలోమీటర్ల రైల్వే లైన్ను కోసము 7,40,00,000 రూపాయలను నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో దేశం మొత్తం మీద ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన 6 క్లస్టర్లని విడుదల చేస్తే, శాంక్షన్ చేస్తే, దాంట్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్, మ్యాంగో క్లస్టర్ని మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి కేటాయించడం జరిగింది. దాన్ని మనం వనపర్తి, గద్వాల మధ్యలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవి ఈ చిన్న ఉదాహరణలు భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధికి ఉదాహరణలు చెప్తా ఉన్నాం. ఇవే మేము ప్రజల మధ్యలో పోయి చెప్తా ఉన్నాం. ఏమీ అధికారంలో లేనప్పుడే ఇంత పెద్ద పెద్ద మెగా భారీ ప్రాజెక్టులను సాధిస్తుంటే, తీసుకొస్తూ ఉంటే, మన నియోజకవర్గానికి కానీ మన జిల్లాకు కానీ, మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై చట్టసభల్లోకి పోతే ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందో ఆలోచన చేయాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు విశ్వసిస్తున్నారు. దానివల్లనే రాబోయే రోజులలో ఏవైతే చిన్న చిన్న కార్యక్రమాలని అనుకున్నారో వాటి ద్వారా సామాన్యుల మనసు గెలిచినాం. రాబోయే రోజుల్లో ఇక్కడ పట్టణీకరణ పెరిగే విధంగా, అదేవిధంగా పారిశ్రామిక విధానం అభివృద్ధి చెందే విధంగా, రైతుల కుటుంబాల్లో వెలుగులు నిండే విధంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో ఖచ్చితంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో జెండా ఎగరేస్తామని చెప్పి కరాఖండిగా చెప్తా ఉన్నాం. ఏమి మాకు శశబిషలు లేవు. రైతుల గురించి ఆలోచన చేస్తున్నాం. రైతులకి ట్రాక్టర్ రుణము, అది మరి దురదృష్టం ఏందనంటే అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను అడ్డుకునే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక దుర్బుద్ధితో ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డును అడ్డుకున్నది, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుకున్నది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కాదు, ఇంటి నిర్మాణం, సామాన్యుల సొంత ఇంటి కళ నిర్మాణము నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మందికి ఇప్పటివరకు నిర్మాణం చేస్తే, తెలంగాణలో ఆ పథకాన్ని నిలువరించిన దుర్బుద్ధి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు సొంత ఇండ్లు నిర్మాణం చేస్తే బీజేపీకి పేరు వస్తుంది, నా ప్రభ తగ్గిపోతుందనే ఉద్దేశంతో నేను డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానని చెప్పి మభ్యపెట్టి చివరాఖరికి ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా సొంత జాగా ఉన్న వాళ్ళకని చెప్పిండు. ఈ బుద్ధి ముందే కలిగింటే ఇక్కడ కొన్ని లక్షల ఇండ్ల నిర్మాణం జరుగుతూ ఉండే తెలంగాణ లోపల. తెలంగాణ ప్రజలు ఏం పాపం చేసిర్రు? నీకు ఓటేసి మోసపోవాలనా? కనుకనే అన్ని రకాలుగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం అడ్డుకున్నాడు. ఆయుష్మాన్ భారత్ కార్డు 5 లక్షల రూపాయల ఉచిత వైద్య బీమా సౌకర్యం ఉంటే, ఉచిత వైద్య సౌకర్యం ఉంటే 5 లక్షల రూపాయలు. ఆరోగ్యశ్రీ అంతకంటే మెరుగైందని చెప్పిండు. ఆరోగ్యశ్రీ నిధులు హాస్పిటళ్లకు ఇవ్వకుండా బకాయిలు పడ్డాడు. ఇప్పుడు రెండుకి జడ్డ రేవడిలాగా ప్రజల పరిస్థితి తయారైంది. ఎక్కడనో కొన్ని హాస్పిటల్లో తప్ప ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ కార్డుని యాక్సెప్ట్ చేస్తలేరు. అదే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉండింటే 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది దేశంలో. దాంట్లో తెలంగాణ ప్రజలు కూడా దాదాపు ఎన్ని కోట్ల మంది ఉంటే అవకాశం ఉంటుండే. కనుక అదేవిధంగా నిన్న మొన్న ప్రకటించిన ట్రాక్టరు రైతులకి 50% సబ్సిడీతో ట్రాక్టర్ పథకాన్ని ప్రారంభించడం, అది వెబ్సైట్ పనిచేస్తలేదు ఇక్కడ తెలంగాణ లోపల. ఈ పథకాన్ని కూడా అడ్డుకుంటారేమో అని చెప్పి మాకు అపోహ కాదు, అది అడ్డుకుంటారేమో అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కనుక కనీసం రైతులనైనా మీరు దీంట్లో కూడా రాజకీయాలు చేయకుండా ఎవరికైతే ప్రజలకు ప్రయోజనం జరుగుతుందో ఆ పథకాలను అడ్డుకోకుండా మీరు నిర్విఘ్నంగా కేంద్ర పథకాలను కొనసాగించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరపున. కనుక ఇన్ని కార్యక్రమాలు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి, ఇన్ని
వాగ్దాన భంగాలు లేదనుకుంటే అలవి కాని హామీలు కేసీఆర్ ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి. ఇవన్నీ బేరీజు వేసుకోవాలి. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగుతుంది. నాగర్కర్నూలు ఎమ్మెల్యే గద్దె దిగుతుండు. నాగర్కర్నూలులో బీజేపీ జెండా ఎగరేస్తాం, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులకు సంబంధించి ఇంక అందరికి ఉంది. మన ఎరువుల సబ్సిడీ కూడా పూర్తి స్థాయిలో మేము ఎరువుల సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. యూరియా పైన కానీ డిఏపి పైన కానీ 300 రూపాయలు 1700 రూపాయలకే యూరియా డిఏపిని సప్లై చేస్తున్నాం. వేల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే కొన్ని లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ భరించడం కోసమే రైతులపైన ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా మద్దతు ధర విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అయాచితంగా మద్దతు ధర ప్రతి సంవత్సరం పెంచుతూనే పోతుంది. కనుక రైతులందరికీ భరోసాగా ప్రభుత్వం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే రైతు బీమా అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు కేసీఆర్ గారు. రైతు చనిపోయిన తర్వాత 5 లక్షల బీమా ఇస్తున్నా అని చెప్తున్నాడు. కానీ పంటల బీమా గురించి మాత్రం ఆలోచన చేస్తలేడు. దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజన అమలవుతుంది. తెలంగాణలో ఫసల్ బీమా యోజన లేదు. అకాల వర్షాలు వస్తే, వర్షాభావ పరిస్థితులలో పంటలు నష్టపోతే రైతులు విలవిలలాడుతున్నారు. కానీ ఫసల్ బీమా యోజన లేకుండా నేను రైతు బీమా అమలు చేస్తున్న, రైతు చచ్చిపోతే 5 లక్షలు ఇస్తున్న, వారం రోజులనే 10 రోజులు అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. బతికున్న రైతుల గురించి ఆలోచన చేయండి. ఫసల్ బీమా యోజన లేదు. మీరు రైతు పనిముట్ల పైన మొత్తం సబ్సిడీలను ఎత్తేసిండ్రు. రైతు బంధు పేరు చెప్తా ఉన్నారు. మిగతా అన్ని కార్యక్రమాలని రైతులకు వ్యతిరేకంగానే తీసుకుంటున్నారు. కాబట్టి రైతులు కూడా చాలా కల్లోల పడతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో రైతు మిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి రైతులందరూ కూడా, మహిళలందరూ కూడా, యువకులందరూ కూడా, ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.